సౌత్ ఆఫ్రికా కన్నా ఆఫ్ఘనిస్తాన్ కి తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్ ఈ మ్యాచ్ అయితే. T20 వరల్డ్ కప్ 2026 లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ప్రివ్యూ అయితే తీసుకుందాం ఈ వీడియోలో. ఈ మ్యాచ్ అయితే గ్రూప్ డి నుంచి అయితే జరుగుతుంది. సో రెండు టీమ్స్ కూడా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా కన్నా ఆఫ్ఘనిస్తాన్ కి తప్పనిసరి గెలవాల్సిన మ్యాచ్ ఈ మ్యాచ్ అయితే. సో వాళ్ళ సూపర్ 8 డ్రీమ్స్ అలా ఉండాలంటే ఈ మ్యాచ్ అయితే తప్పక గెలవాలి. ఎందుకంటే న్యూజిలాండ్ అయితే ఆల్రెడీ 2 మ్యాచ్ ఆడితే 2 మ్యాచెస్ విన్ అయ్యి సూపర్ 8 కి చాలా దగ్గరగా ఉన్నారు. సౌత్ ఆఫ్రికా కూడా ఒక మ్యాచ్ ఆడితే అది విన్ అయిపోయారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ తో ఫస్ట్ మ్యాచ్ లో లాస్ అయింది. ఇక్కడ వాళ్ళకు సౌత్ ఆఫ్రికాకు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య పోటీ ఉందని చెప్పొచ్చు సూపర్ 8 కి వెళ్ళడానికి. సో ఇక్కడ కూడా లాస్ అవుతే వాళ్ళు సూపర్ 8 కి వెళ్ళడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ మ్యాచ్ అయితే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో అయితే జరగబోతుంది. సో నరేంద్ర మోడీ స్టేడియం అనగానే బిగ్ బౌండరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టాట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, ఎక్కువ విన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో టాస్ విన్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే డే మ్యాచ్ కాబట్టి డ్యూ వచ్చే ప్రాబ్లం కూడా ఉండదు. ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 234 ఉంది. అండ్ హైయెస్ట్ చేజ్ చూసుకుంటే 166 అవుతుంది. అండ్ లోయెస్ట్ డిఫెండబుల్ స్కోర్ చూసుకుంటే 107 అవుతుంది. అండ్ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడేళ్ళు అక్కడ లాస్ అయిందని చెప్పొచ్చు. సో వాళ్ళ ఓపెనర్స్ లో గుర్బాజ్ కొంతవరకు పర్ఫార్మ్ చేసినా కానీ ఇబ్రాహిం జర్దన్ అయితే సో తొందరగా అవుట్ అయిపోయిండు. సో ఓపెనింగ్ లో మంచి స్టార్ట్ రాకపోవడంతో కొంచెం వెనుకబడ్డారని చెప్పొచ్చు. సో నెంబర్ 3 లో వచ్చిన గుల్బైద్దీన్ నయీం అయితే 63 రన్స్ అయితే స్కోర్ చేసిండు 35 బాల్స్ లోనే. సో ఆ నాక్ తో వాళ్ళకు ఒక మంచి స్కోర్ వచ్చిందని చెప్పొచ్చు. సో మిగిలిన మీల్ ఆర్డర్ లో ఎవరు కూడా అంత ఎక్కువ పర్ఫార్మ్ చేయలేదు. డార్విష్ అబ్దుల్ రసూలి అనే బ్యాట్స్మెన్ కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిండు. సో 13 బాల్స్ లోనే 20 రన్స్ అయితే స్కోర్ చేసి స్కోర్ ని కొంచెం పుష్ చేసిండు అని చెప్పొచ్చు. సో వీళ్ళకు టాప్ 3 అయితే చాలా సాలిడ్ గా ఉన్నారు. సో వాళ్ళు పర్ఫార్మ్ చేస్తే వీళ్ళకి మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటది. మీల్ ఆర్డర్ చాలా మిక్స్డ్ ఉందని చెప్పొచ్చు, ఆల్రౌండర్స్ తోని సెమీ బ్యాటర్స్ తోని. సో వీళ్ళకు టాప్ 3 మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ బౌలింగ్ లో ముజిబుర్ రెహమాన్ తప్ప ఎవరు కూడా అంత బాగా బౌలింగ్ చేసింది లేదు. సో కెప్టెన్ రషీద్ ఖాన్ కి అయితే ఇది ఆల్మోస్ట్ ఐపీఎల్ హోమ్ గ్రౌండ్ గా చెప్పుకోవచ్చు. గుజరాత్ టైటన్స్ ఆడతారు కాబట్టి ఇక్కడ కండిషన్స్ అయితే అతనికి తెలిసే అవకాశం ఉంది. అలాగే అజ్మతుల్ ఉమర్ జై కూడా ఇక్కడ ఆడింది కాబట్టి అతనికి కూడా కండిషన్స్ తెలుసు. మరోవైపు సౌత్ ఆఫ్రికా గురించి చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ కెనడాతో ఆడే ఈజీగా విన్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఓపెనింగ్ లో ఎడెన్ మార్క్రమ్ అయితే చాలా మంచిగా బ్యాటింగ్ చేసిండు. డికాక్ మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ సో కొంచెం స్లోగా ఆడిండు. మార్క్రమ్ ఎలాగో అటాకింగ్ ఆడుతుండు కాబట్టి. ఇక రియల్ రికల్టన్ బాగానే పర్ఫార్మ్ చేసిండు. ఫినిషింగ్ లో స్టప్స్ డేవిడ్ మిల్లర్ బాగా పర్ఫార్మ్ చేసిండు. డెవల్ బ్రేవిస్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు అని చెప్పొచ్చు. సో తను కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి తను కూడా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది. సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది సౌత్ ఆఫ్రికా దగ్గర. సో ఆఫ్ఘనిస్తాన్ కి చాలా కష్టం అని చెప్పొచ్చు. ఇక వాళ్ళ బౌలింగ్స్ లో అందరు బౌలర్స్ బాగానే వేసిండు ఎక్సెప్ట్ రబాడా. సో రబాడా ఎకానమీ అయితే 10 ఉందని చెప్పొచ్చు కెనడాతో మ్యాచ్ లో. సో ఆఫ్ఘనిస్తాన్ తో మంచి కంబ్యాక్ అయితే ఇయ్యాలి రబాడా. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే T20 వరల్డ్ కప్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.